స్టూడెంట్స్, క్వశ్చన్ నెంబర్ 33 పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అనే చాప్టర్ నుంచి రెండు గ్రాఫ్లు ఇస్తారు. గ్రాఫే చాయిస్. చాలా ఈజీగా గ్రాఫ్ మనం గీయచ్చు. ఎలా గ్రాఫ్ గీయచ్చు వివరంగా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అస్సలు కన్ఫ్యూజన్ అవసరం లేదు. ఇప్పుడు నేర్చుకున్న గ్రాఫ్ గీయచ్చు. 8 మార్కులు సంపాదించవచ్చు. క్వశ్చన్ నెంబర్ 33లో 33A 33B ఈ రెండు ప్రశ్నలు కూడా పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ నుంచి గ్రాఫ్ నుండే క్వశ్చన్లు అడగడం జరుగుతుంది. అందులో 33A చాలా సులభంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్రాఫ్ చూద్దాం. సాల్వ్ గ్రాఫికల్లీ 2x + y - 6 = 0 and 4x - 2y - 4 = 0. రెండు ఈక్వేషన్స్ ఇచ్చారు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, భయపడకండి. చాలా సింపుల్. ఈక్వేషన్ చూడండి. 2x + y - 6 = 0 ఒక ఈక్వేషన్. 4x - 2y - 4 = 0 రెండు ఈక్వేషన్. రెండు ఈక్వేషన్స్కి టేబుల్స్ వేస్తే చాలు, గ్రాఫ్ వచ్చేసినట్టే. గ్రాఫ్లో 8 మార్కులు మీరు సంపాదించేసినట్టే. ఆ టేబుల్ వేయడం కూడా చాలా సులువు. చాలా గమనిద్దాం. ముందుగా 2x + y - 6 = 0ని ఎలా రాయాలో చూద్దాం. 2x + y - 6 = 0. -6ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. ఈక్వేషన్ మనం ఇలా చేంజ్ చేయాలండి. గుర్తుపెట్టుకోండి, ఏ ఈక్వేషన్ అయినా ఇలా ఉంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. ఒకవేళ ఈ ఫార్ములా లేకపోతే ఈ రూపంలోకి మనం మార్చుకోవాలి. ఇప్పుడు 2x + y = 6కి టేబుల్ తయారు చేద్దాం. x y తోటి ఒక టేబుల్ తయారు చేద్దాం. x y ఫ్రెండ్స్, ఇక్కడ చాలా గమనించండి. టేబుల్ తయారు చేయడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ 2x మూసేసాము అంటే 2x = 0. అప్పుడు y ఎంత అయిందండి? 6 అయింది. అంటే x 0 అయితే y 6. x 0 రాద్దాం. ఆటోమేటిక్గా ఏమైందంటే x 0 అయితే y 6. అగైన్ y 0 రాద్దాం అండి. y 0. 2x = 6. 2 మల్టిపుల్ అనమాట. రెండే ఎక్కడ చదువుదాం. 2 1s are 2, 2 2s are 4, 2 3s are 6. అంటే x = 3. చాలా ఈజీ అనమాట. x క్లోజ్ చేస్తే x = 0 అనమాట. y వాల్యూ వస్తుంది. y క్లోజ్ చేస్తే y వాల్యూ 0 అనమాట. x వాల్యూ వస్తుంది. ఇలా టేబుల్ వచ్చింది. టేబుల్ వచ్చిన తర్వాత ఆర్డర్డ్ పేర్స్ని ఎలా రాస్తామంటే సెట్ ఆఫ్ సొల్యూషన్స్ అంటాం మనం. ఎలా రాస్తామంటే x, y is equal to 0 6, 0, 6, 3, 0. ఈ ఆర్డర్ మిస్ అవ్వకూడదండి. ఎక్స్ ముందు రాయాలి, వై తర్వాత రాయాలి. ఆర్డర్ మిస్ అయితే గ్రాఫ్ తేడా వస్తుంది. ఎక్స్ వై ఆర్డర్లోనే రాయాలి. 0, 6, 3, 0. ఇది సెట్ ఆఫ్ సొల్యూషన్ అనమాట. అంటే దీనికి గ్రాఫ్ మీద గీయడం చాలా ఈజీ. అది ఎలా గీయాలో మనం నేర్చుకుందాం. 2x + y - 6 = 0ని ఎలా మార్చుకొచ్చామో 4x - 2y - 4 = 0ని కూడా అలాగే మారుద్దాం. 4x - 2y - 4 = 0. -4ని రైట్ హ్యాండ్ సైడ్కి ట్రాన్స్ఫార్మ్ చేద్దాం. 4x - 2y = 4. ఈక్వేషన్ అలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు దానికి టేబుల్ వేద్దాం. x y xని 0 చేస్తే అంటే xని మనం మూసేస్తే చూడండి, -2y = 4. -2y = 4 మీరేం భయపడకండి. 2 టేబుల్ చదివండి. 2 2s are 4. 2 రాసేయండి. మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇక్కడ రాసుకోండి. -2. ఓకేనా? y 0 చేస్తే 4x = 4. 4 1s are 4 అంటే 1. ఇప్పుడు ఆర్డర్డ్ పెయిర్స్ రాద్దాం. సెట్ ఆఫ్ సొల్యూషన్స్ అంటాం. x, y = 0, -2, 1, 0. ఇలాగ సొల్యూషన్స్ వచ్చినప్పుడు గ్రాఫ్ గీయడం చాలా ఈజీ. మై డియర్ ఫ్రెండ్స్, గ్రాఫ్ గీయాలి అనుకుంటే మనకి సెట్ ఆఫ్ సొల్యూషన్స్ కావాలి. సెట్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే ఏదో కొత్త పదాన్ని మీరేం చేయాల్సింది ఏమీ లేదు. XY టేబుల్ మనం గీస్తే చాలు. రెండు ఈక్వేషన్స్కి 2 టేబుల్స్ గీసి వాటి కింద ఆ టేబుల్లో వచ్చినటువంటి x, y వాల్యూస్ని బ్రాకెట్లో వేసి ఒక సొల్యూషన్ లాగా తయారు చేసుకుంటాం. అంతే.
అంతే ఫ్రెండ్స్. ఇక్కడ xy = 0 6 3 0, xy = 0 -2 1 0. ఇప్పుడు ఈ రెండింటి గ్రాఫ్ ఎలా గీయాలో చూద్దాం. మైనస్ స్టూడెంట్స్ గ్రాఫ్ గీద్దామండి. రండి గ్రాఫ్ షీట్ తీసుకుందాం. x యాక్సిస్ డ్రా చేద్దాం, y యాక్సిస్ డ్రా చేద్దాం, ఆరిజిన్ డ్రా చేద్దాం 0, రైట్ సైడ్ అంతా 1 2 3 4 5 6 7, లెఫ్ట్ సైడ్ -1 2 3 4, పైకి 1 2 3 4 5 6, క్రిందకి -1 -2 -3 -4. తర్వాత మర్చిపోవద్దు స్కేల్ రాయాలి. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్. ఇది గ్రాఫ్ షీట్ ముందుగా మీరు రెడీ చేసుకోవాలి. ఏ గ్రాఫ్ ఇచ్చినా x యాక్సిస్ y యాక్సిస్ నెంబర్స్ స్కేలు రాయండి. ఇప్పుడు పాయింట్స్ మనం ప్లాట్ చేద్దాం. పాయింట్స్ ప్లాట్ చేయాలి. ఏ పాయింట్స్ ఉన్నాయో ఒకసారి ఇక్కడ రాసుకుందాం మనం. xy = 0 6 3 0. రెండో గ్రాఫ్కి xy = 0 -2 1 0. ఫస్ట్ చూద్దాం 0 6 అంటే 0 నుంచి x యాక్సిస్ నుంచి ఇప్పుడు y యాక్సిస్కి వెళ్ళాలి. +6 అంటే పైకి, -6 అంటే కిందకి. 0 + 6 దగ్గర పాయింట్ పెడదాం. తర్వాత 3 0 ఫస్ట్ ఎప్పుడు కూడా x యాక్సిస్ మీద ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 x యాక్సిస్ మీద ప్లస్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది 3. 0 అంటే ఇంక అక్కడే. ప్లస్ ఉంటే పైకి వెళ్తాం, మైనస్ ఉంటే కిందకి. 0 అంటే ఇంక అక్కడే. ఇప్పుడు ఈ రెండు లైన్ని కలుపుతూ ఒక లైన్ గీద్దాం. అది ఫస్ట్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ అన్నమాట. ఇది ఫస్ట్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్. ఇప్పుడు రెండో ఈక్వేషన్ సంబంధించి పాయింట్స్ తీసుకుందాం. 0 -2. 0 -2 అంటే y యాక్సిస్ కి సంబంధించింది, పైకి కానీ కిందకి కానీ. మైనస్ ఎటువైపు ఉంటుంది? క్రిందకి. -2. నెక్స్ట్ 1 0 x యాక్సిస్ మీద 1. 0 అంటే పైకి లేదు, క్రిందికి లేదు, ఇంకా అదే పాయింట్ 1 0. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేద్దాం. 2 పాయింట్స్ని ఇంకో లైన్ వచ్చింది. సో ఈ రెండు లైన్లు ఎక్కడ ఇంటర్సెక్ట్ అయ్యాయి గమనించండి. ఒక లైన్ డాటెడ్ లైన్స్ గీద్దామండి ఇలాగా. సో ఎక్కడ x యాక్సిస్ని 2 దగ్గర, y యాక్సిస్ని 2 దగ్గర. x = 2, y = 2. అంతే గ్రాఫ్. చాలా ఈజియెస్ట్ గ్రాఫ్ అండి. మనసు పెట్టండి, చాలా చాలా సులభం. ఎటు వచ్చి చేయాల్సింది ఏంటంటే గ్రాఫ్కి టేబుల్ తయారు చేయడం, ఆర్డర్డ్ పెయిర్స్ రాసుకోవడం, గ్రాఫ్లో ప్లాట్ చేయడం. ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో, ఎక్కడ ఖండించుకున్నాయో చూసి దానికి డాటెడ్ లైన్స్ గీయండి. x దగ్గర ఎక్కడ ఉందో చూడండి, y దగ్గర ఎక్కడ ఉందో చూడండి. x = y. వెరీ వెరీ ఈజియెస్ట్ గ్రాఫ్ అండి. ఇంకో గ్రాఫ్ చేద్దాం, మీకు ఇంకా ఆత్మస్థైర్యం వస్తుంది. ఎటువంటి గ్రాఫ్ అయినా చేయగలిగే ధీమా, ధైర్యం కూడా వస్తుంది. సాల్వ్ గ్రాఫికల్లీ x + 3y = 6 and 2x - 3y = 12. ఆల్రెడీ x + 3y = 6 మనం ఏం చేంజ్ చేయక్కర్లా. ఇందాక ఈక్వేషన్కి అయితే చేంజ్ చేస్తాం, ఇప్పుడు ఏం చేయక్కర్లా. 2x - 3y = 12, దీనికి కూడా మనం ఏం చేంజ్ చేయక్కర్లా. ఇటు x + 3y = 6, దీనికి టేబుల్ రాద్దామండి. x y x వాల్యూ 0 చేద్దాం. థర్డ్ టేబుల్ చదవండి. 3 1s are 3, 3 2s are 6. అంటే y = 2. నా yని 0 చేద్దాం. ఎక్కర్లాండి, x = 6 కనబడుతుంది, 6 రాసేసుకోవచ్చు. 6 0. ఇప్పుడు దీనికి ఆర్డర్డ్ పెయిర్స్ రాద్దాం. x, y = 0, 2, సెట్ ఆఫ్ 0, 2, 6, 0. 0, 2, 6, 0. ఇవే చాలా ఇంపార్టెంట్ అండి గ్రాఫ్ గీయడానికి. అగైన్ ఇప్పుడు రెండే ఈక్వేషన్ తీసుకుందాం. 2x - 3y = 12. దీనికి మళ్ళీ టేబుల్ రాద్దాం. టేబుల్ రాసేటప్పుడు అగైన్ x 0. థర్డ్ టేబుల్ చదవండి. 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12. 4 అయితే మైనస్ ఉంది కదండి, రెండిట్లో ఏ ఒక్కదానికి మైనస్ ఉన్నా ఇక్కడ మైనస్ రాసుకోండి. -4. ఇప్పుడు y 0 చేద్దాం. 2x = 12. 2x = 12. 2 టేబుల్ చదవండి. 2 6s are 12. సో 6 0. అగైన్ ఆర్డర్డ్ పేర్స్ రాద్దాము. 0, -4. x, y = 0, -4.
6,0. సో ఈ ఆర్డర్డ్ పేర్స్ వచ్చాయి, గ్రాఫ్ వచ్చినట్టే. గ్రాఫ్ కూడా గీద్దాం. ముందు గ్రాఫ్ షీట్ తీసుకొని x యాక్సిస్ అండ్ y యాక్సిస్ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ పాయింట్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, -1, -2, -3, -4, +1, +2, +3, +4, +5, +6, -1, -2, -3, -4. కరెక్ట్గా గీయడం మాత్రం నేర్చుకోండి. అంకెలు కరెక్ట్గా రాయాలి. మైనస్లు ప్లస్లు జాగ్రత్తగా రాయండి, గుర్తుపెట్టుకోండి. అండ్ స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 cm = 1 యూనిట్, ఆన్ y యాక్సిస్ 1 cm = 1 యూనిట్. ఇప్పుడు మనకి మిగిలి ఉన్నది ఏంటంటే గ్రాఫ్ గీయడం. అంటే గ్రాఫ్ గీయడానికి మనకు కావాల్సినవి ఏంటి? ఆర్డర్డ్ పేర్స్. ఆర్డర్డ్ పేర్స్ ఇక్కడ ఒకసారి రాసుకుందాం. నేను జరిగిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి పేజీలోకి వెళ్ళి చూడలేను కాబట్టి ఇక్కడ రాసుకుంటున్నాను అంతే. మీరు గ్రాఫ్ షీట్ పేజీ రాయనవసరం లేదు. xy = 0 to 6, 0. ఫస్ట్ పాయింట్ 0 to 0 and 2. రెండోది 6, 0, 6 and 0. ఈ రెండింటిని యాడ్ చేద్దాం, జాయిన్ చేద్దాం. లైన్ వచ్చిందండి. రెండో గ్రాఫ్ అండి. పాయింట్స్ ఏంటంటే 0, -4. 0, -4 అంటే ఇక్కడ 6, 0. 6 అనేది x యాక్సిస్ కదండి, x యాక్సిస్ మీద ఉండే పాయింట్ కదా. 6 దగ్గరికి వెళ్దాం. అండ్ 0 అంటే అదే పాయింట్, సేమ్ పాయింట్. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేద్దాం. రెండు ఎక్కడ మీట్ అయ్యాయి? 6 దగ్గర మీట్ అయ్యాయి. r యొక్క కోఆర్డినేట్స్ ఏంటి? x6, y0. x6, y0. అదే మన సొల్యూషన్ అనమాట. x = 6, y = 0. మీకు ఇంకేమైనా ఓపుకుంటే ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చూడండి. =0 వచ్చింది అనుకోండి, మీరు చేసిన సొల్యూషన్ రైట్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? గ్రాఫ్ చాలా ఈజీగా ఉంటుంది. ఇంకా 2-3 గ్రాఫ్లు సాధన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ధైర్యంగా గ్రాఫ్లు మీరు గీయగలుగుతారు. యూ విల్ గెట్ 8 out of 8. Question number 33A. Wish you all the best.